హీరో కాదన్నా, అందుకే సారీ చెప్తాను. హీరో హీరో ఆయన నవ్వులు వెనకాల, ఆయన పెర్ఫార్మెన్స్ వెనకాల చాలా తపన, చాలా కష్టం, చాలా కృషి. హ్యాపీ బర్త్డే రవితేజ అన్న. అన్న ఎందుకన్నానంటే రవితేజ ఫ్యాన్స్ తమ్ముడు అంటారు. సో కమింగ్ టు ద వీడియో ఇంట్రో. నువ్వా హీరో అనే స్టేజ్ నుంచి టైర్ 1 హీరో అనే స్టేజ్ కి వచ్చారు. సో సెకండ్ హీరో ఆఫ్టర్ చిరంజీవి గారు. మనం టాప్ 10 చూద్దాం, సారీ టాప్ 5. వీడియో లెంత్ గా ఉంది, సో పార్ట్ 1 పార్ట్ 2 గా డివైడ్ చేసా. సో ర్యాంకింగ్ టాప్ 5 చేద్దాం. మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక లుక్ వేసేయండి. మన ఛానల్లో వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మహేష్ బాబు వీడియో మన ఛానల్ కి ఒక మైల్ స్టోన్. ఈ వీడియో కూడా వచ్చిన రాకపోయినా పార్ట్ 2 కూడా చేస్తా. సో సబ్స్క్రైబ్. ఈ ర్యాంకింగ్ నా పర్సనల్ ఆర్డర్ మాత్రమే. సో మీ ర్యాంకింగ్ ఆర్డర్ కూడా కామెంట్ సెక్షన్ లో ఓపెన్ లో ఉంటుంది. సో వాడుకోండి, మందే ఇదంతా. నెంబర్ 5 రాజా ది గ్రేట్. బ్రో ఐఎమ్ బ్లైండ్. అసలు బ్లైండ్ క్యారెక్టర్ తో బ్లాక్ బస్టర్ అంటే పక్కా మెచ్చుకోవాల్సిందే. రవణ పర్ఫార్మెన్స్ హేటర్స్ చాలా వెతికారు, బట్ వాళ్ళని బ్లైండ్ చేశారు. సో ఫ్లాప్స్ తర్వాత ఒక బ్లాక్ బస్టర్ ఉంటుంది మన రవితేజ అన్నకి. సో హీరోకి ఎలివేషన్ ఇలాంటి క్యారెక్టర్ రావాలంటే చాలా రేర్. ఈ సినిమాకి పర్ఫెక్ట్ గా వచ్చింది. గెట్ ఇన్ టు ద నెంబర్ 4 ఇడియట్. చంటిగాడు లోకల్, మందే ఇదంతా. ఒక సినిమా క్యారెక్టర్ డిజైన్ చేయాలంటే ఒక్క పూరి సార్ వల్లే అవుతుంది. అలాంటి కాంబో ఇది. మ్యూజిక్ బ్లాక్ బస్టర్, స్టోరీ కేక, మాస్ ఆడియన్స్ కి పిచ్చ ఫేవరెట్ ఫిల్మ్ ఇది. ఇదే ఒక రేంజ్ లో డైలాగ్స్ ఉంటుంది, వేరే లెవెల్ అంతే. నెంబర్ 3 అమ్మా నాన్న తమిళమ్మాయి. ఈ సినిమాలో డాడియన్స్ అండ్ ఎమోషన్స్ చాలా నేచురల్ గా ఉంటుంది. నేచురల్ యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ప్రతి క్యారెక్టర్ మనం చూస్తాం. అందుకే ఈ సినిమా అంత పెద్ద హిట్ అయింది. అండ్ డైలాగ్స్ పూరి సార్ బుక్స్ వల్ల తెలియదు, డైలాగ్స్ మాత్రం గట్టిగా తగులుతుంది. అండ్ బాక్సింగ్ సీన్ చాలా బాగుంటుంది. సో నెంబర్ 2 అవర్ ఫేవరెట్ కిక్. మూవీ స్టార్టింగ్ లో యానిమేషన్ నుంచి కామెడీ ఎక్కడ తగ్గదు. ఈ సినిమాలో వేరే లెవెల్ ఉంటుంది ఆ క్యారెక్టర్ డిజైన్. అండ్ హీరోని అస్సలు ఇమాజిన్ చేసుకోలేం వేరే హీరో అయితే, ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా ఉంటారు. అండ్ ఆ ఎమోషన్ సీన్ కోతే టీఎఫ్ఐ లో ప్రౌడ్ మూమెంట్. ఒక యాక్టర్ కి ట్రూ పొటెన్షియల్ చూపించారు అంతే. ఇంకా బెస్ట్ టీఎఫ్ఐ మూవీస్ లో ఈస్ బెస్ట్ జెమ్ అని చెప్పొచ్చు. అండ్ తమన్నా ఫస్ట్ మూవీ ఫైనలీ నంబర్ 1 గెస్ చేశారా? కామెంట్ లో చెప్పండి. విక్రమ్ సింగ్ రాథోడ్. చూసావుగా, పోలీసోడే కాదు, ఒంటి మీద యూనిఫామ్ కూడా చూపించాను. చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళలో వెలుకుండకూడదు. నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్. ఒక డైరెక్టర్ ని డామినేట్ చేశారంటే ఆ డైరెక్టర్ ఇప్పుడు నంబర్ 1 డైరెక్టర్ ఇన్ ఇండియా. ఒక టీఎఫ్ఐ లోనే ఈ రాజమౌళి గారు మూవీస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. అలాంటిది పర్ఫార్మెన్స్ తోనే ర్యాంపేజ్ ఆడుకున్నారు. టీఎఫ్ఐ కాదు, ఏ ఓల్డ్ యాక్టర్ కూడా ఈ క్యారెక్టర్ చేయలేరేమో, అంత పర్ఫెక్ట్ గా చేశారు రవితేజ గారు. అండ్ ఒక పక్క పీక్ పర్ఫార్మెన్స్ అయితే ఇంకో పక్క కిరవాణి గారు బీజిఎం తో ఆడేసుకున్నారు. అంత పర్ఫెక్ట్ డైలాగ్స్ ఉంటుంది ఈ మూవీలో. అండ్ ఇంకోసారి కాంబో పడితే ఇన్స్పెక్టర్ సార్, ఎవడైనా మిగిలాడా? లేదు సార్. సినిమా ఫీల్స్ చాలా బాగుంటుంది. హోప్ రవణ బిగ్గెస్ట్ సక్సెస్ కావాలని కోరుకుంటూ మన ఛానల్ నుంచి అండ్ మళ్ళీ బిగ్గెస్ట్ జాతర అదే నెక్స్ట్ మూవీ కొట్టాలని. ఇంకా నచ్చితే గట్టిగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విల్ మీట్ నెక్స్ట్ వీక్. అంటిల్ ఎంజాయ్ ద వర్క్. సైనింగ్ ఆఫ్ ఎంఆర్.